బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల కేంద్రంలో ఉమామహేశ్వర ఆలయం వెనుక భాగంలో ఉన్న గణపతి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున ధ్వంసం చేశారు. గణపతి విగ్రహంలో గుప్త నిధులు ఉన్నాయంటూ గతంలో ఎన్నోసార్లు ధ్వంసం చేసే ప్రయత్నం చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈరోజు తెల్లవారుజామున మరోసారి గణపతి విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకతీయుల కాలం నాటి విగ్రహాన్ని గుప్త నిధుల కోసం ధ్వంసం చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బస్టాండ్ కూడల్లో ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ అఖిలపక్ష నాయకులు, మైనార్టీ నాయకులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల కేంద్రంలో ఉమామహేశ్వర ఆలయం వెనుక భాగంలో ఉన్న గణపతి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున ధ్వంసం చేశారు. గణపతి విగ్రహంలో గుప్త నిధులున్నాయంటూ గతంలో ఎన్నోసార్లు ధ్వంసం చేసే ప్రయత్నాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈరోజు తెల్లవారుజామున మరోసారి గణపతి విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకతీయుల కాలం నాటి విగ్రహాన్ని గుప్త నిధుల కోసం ధ్వంసం చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బస్టాండ్ కూడల్లో ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ అఖిలపక్ష నాయకులు, మైనార్టీ నాయకులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఇక్కడ కాకతీయ కాలం నాటి వినాయక విగ్రహం ఉన్నది. ఆ విగ్రహాన్ని గతంలో కూడా 2 సార్లు ధ్వంసం చేసే ప్రయత్నం చేసిండ్రు. అయినా నేటికి వాళ్ళపై చర్యలు లేవు. ఈరోజు కూడా రాత్రి దుండగులు మరి ఎవరి సాయంతో చేసారో తెలియదు, కానీ వాళ్ళు రాత్రి ధ్వంసం చేయడం జరిగింది. కావున న్యూస్ టీంని ఇప్పటికైనా తీసుకొచ్చి ఎవరైనా బాధ్యులైన వాళ్ళని గుర్తించి కఠినంగా శిక్షిస్తారని చెప్పి మేము కోరుతున్నాం. లేని ఎడల ఆమరణ తీసి ఇక్కడ బైఠాయిస్తామని చెప్పి మేము ప్రతిజ్ఞాముఖంగా తెలియజేస్తున్నాం. సభ్యునిగా